హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు. నూతన సంవత్సరం అయిపోయింది కాబట్టి ఇంకా ఈ శేషాలు చెప్పుకుంటానే ఉన్నారా? ఉండండి, తప్పు లేదనుకోండి. అదే పనిలో పనిగా మన వీడియో కూడా ఒక లైక్ ఇచ్చేసి మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత షేర్ చేసుకుని మీరు కూడా రెడీ అయిపోండి. మరి ఎవరు బాబు రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ? చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయి అంటారు. ఓహో, మరి విద్యుత్ ఒప్పందాల్లో గత ప్రభుత్వం చేసిన పాపాలకు ఇప్పుడు కూడా జనం అనుభవించాల్సి వస్తుంది. పాపం జగన్ రెడ్డి ఏమో తన నిర్ణయం మీద తానే ధర్నా చేస్తా ఉన్నాడు. ఇక సత్యబాబు తన నత్తి పలుకులతో విద్యుత్ ఛార్జీల మీద ఏదో మాట్లాడుతా అంటూ ఊళ్ళు ఊరుతున్నాడు. ఇదిగో బొత్స మ్యాటర్ ఏందో చెప్పు. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ శ్రేణులు విద్యుత్ వినియోగదారులు కలిసి వారు పడుతున్న విద్యుత్ వినియోగదారులు పడుతున్న ఇబ్బందుల మీద ప్రభుత్వం పెంచిన ట్రోప్ ఛార్జీల పేరిట 15,000 కోట్ల రూపాయలని వారి మీద అదనపు భారం వేయడం, ఒక్కొక్క యూనిట్కి ₹1.20 నుంచి ₹1.25 చొప్పున అధికంగా వేయడం అనేది ఎప్పుడూ చూడలే. ఈ నేపథ్యంలో తీసుకున్న కార్యక్రమాన్ని, ఆ నిర్ణయాన్ని రోల్ బ్యాక్ చేయాలని ఈ 15,000కు 600 కోట్ల రూపాయలని ఏదైతే ట్రోప్ ఛార్జ్ మీద దాన్ని ప్రభుత్వమే మరి డిస్కామ్లకి చెల్లించాలని పార్టీ నిర్ణయించడం, దాని మీద రిప్రజెంటేషన్ ఇవ్వడం, పెద్ద ఎత్తున అందరూ పాల్గొనడం అందరూ కూడా చూశారు. అక్కడ విద్యుత్ ఉద్యమం అట్రప్లాపు షో అని ధ్యానం చెప్పుకుంటా ఉంటే నువ్వేం సత్యబాబు అట్ట నత్తి ఉత్తు కబుర్లు చెబుతా ఉన్నావు. ఆయన చేసింది పాపం మీరు, ఆ బాధ్యత మీదే కదా. ముందు తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ధర్నా చేసి అప్పుడు మీరు ఏమైనా మాట్లాడితే బాగుంటుంది. అసలు శిశుల సూత్రధారి జగన్ రెడ్డి కదా. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మీరు ఎన్నికల్లో మాటిచ్చిన ప్రకారం ఆ నిర్ణయం మరి విద్యుత్ వినియోగదారుల మీద ఏ విధమైన భారం పడకుండా చేయాలని మళ్ళీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, రేపు ఇంతకుముందు ఏదైతే రైతు తాలూకా పండిన పంటకి ధాన్యానికి గిట్టుబడి రాలేదని, అకాల వర్షాల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందుల మీద దాని మీద కూడా జిల్లా కలెక్టర్లందరికీ కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ప్రజాభాన్ని వినిపించాం. నిన్న వచ్చి విద్యుత్ ఛార్జీ కూడా చెప్పాం. ఇది అయినా ప్రభుత్వానికి ఎక్కడా కూడా చలనం లేదు. చలనం లేదా? ఎవరిలో? జగన్లోనా? నిజమేలే, 151 నుంచి 11 సీట్లకు పడిపోయాక చలనం లేకుండా పోయిందనేది మాట వాస్తవమే కదా బొత్స. మరి మీరు ఏమైనా చెలించి ఆయనలో చలనం వచ్చేలా ప్రయత్నాలు మొదలెట్టండి. తప్పదు. చలనం కోసం షాక్ ట్రీట్మెంట్ ఏదైనా ఇప్పించండి. లేదు అంటూ అంబటి తాలూకా సుకన్యను ప్రయత్నించమనండి. ఆవిడ చూస్తే ఎవరైనా చెలిస్తారని గతంలో ఓ అంబుతో పాలి చెప్పినట్లు గుర్తు నాకు. కాదు కూడదు అంటే దువ్వాడు దువ్వెనితో తల దువ్వించండి, చలనం ఆటోమేటిక్ గా వచ్చి తీరుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన మాటలను వచ్చి పెడచమని పెట్టి కలబల్లి మాటలతో కాలం గడుపుతున్న నేపథ్యాన్ని చూస్తున్నాం. ఇక మూడో అంశాన్ని కూడా చెప్పాం. రేపు 3వ తేదీ నాడు విద్యార్థులకు ఇప్పటికే రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఏవైతే 2,800 కోట్ల రూపాయలు ఉన్నాయో, అలాగే వసంత దీవెన బకాయి ఏదైతే 1,100 కోట్ల రూపాయలు ఉందో మొత్తం వెలిసి 3,900 కోట్ల రూపాయలని వెంటనే విడుదల చేయాలని, ఆ విద్యార్థులకి కాలేజీలకు అవుట్ గోయింగ్ స్టూడెంట్స్కి వాళ్ళ సర్టిఫికేట్ ఇవ్వక ఎగ్జామ్స్ కూర్చోబెట్టుగా పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం ఆలోచన చేసి వాళ్ళకి ఆ ఇబ్బందులు లేకుండా చేయాలనేది రేపు 3వ తేదీ నాడు కలెక్టర్లకి రిప్రజెంటేషన్ ఇవ్వాలని పెట్టాం. 3వ తేదీ నాడు ఎగ్జామ్స్ ఉన్నాయి. హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి పరీక్షలు ఉన్నాయి, ప్రాక్టికల్స్ ఇవన్నీ ఉన్నాయని చెప్పి, సెమిస్టర్ ఉన్నాయని చెప్పి దాన్ని జనవరి 29వ తారీఖు నాటికి దాన్ని వాయిదా వేయడం జరిగిందనే విషయాన్ని తెలియజేస్తున్నాం. అక్కడ పాపం రైతు ధర్నా అట్రప్లాప్ అయింది. మరోవైపు విద్యుత్ నిరసనల పేరుతో చేస్తే పట్టుమని 10 మంది లేరు. ఈ వరుస ప్లాప్ షోలతో కొత్త నిరసనలు వాయిదా వేశారని అందరికీ తెలిసిన విషయమే లేదు సత్యబాబు. అది సరే, కార్యకర్తలతో జగన్ రెడ్డి అనే ప్రోగ్రాం ఏమైనట్లు? ఉన్నట్లా లేనట్ట? పోస్ట్ పోన్ అయినట్లా? ఏకంగా క్యాన్సిల్ అయినట్ట? ముందు అది చెప్పు. నాకు అర్థమైన విషయం ఏంటంటే
ఎన్నికల ముందు వచ్చి వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, ఆ బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా కలుపుకుని అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. నీ మాటలు ఇన్నాళ్ళు జనానికి అర్థం కావట్లేదు అనుకున్నాను. నీకు అర్థం కానివి కూడా ఉన్నాయా బొత్స? అబ్బో, అయినా అప్పులు చేశారు అంటావు ఏంది బొత్స? ఏం మీరు దిగిపోయే ముందు ఖజానా ఫుల్గా నింపించారా? 12 లక్షల కోట్లు అప్పులు చేసి మీరు ఈ మాట మాట్లాడుతూ ఉంటే మా వెనకింటి మందాకిని గుర్తొస్తా ఉంది. అది అంతే, ఊరంతా అప్పులు చేసేసి అప్పుల అప్పారావుల్లో తిట్టిపోతూ ఉంటుంది. అంతే, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. దాని గ్యాలపు రేంజ్లో ఉంటుందిలే. అయినా ఇప్పుడు ఆ మ్యాటర్ ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లేదంటే మీ అంబటి గోరింట్లో దాని నెంబర్ కోసం ఎంటబడతారు. వద్దులే కానీ అయినా మ్యాటర్ డైవర్ట్ చేయడం దేనికిలే. నువ్వేదో చెప్తున్నావు కదా, చెప్పు. ఏమనంటే మళ్ళీ మా మీద మాట్లాడతారు. మరి మేము అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని ఉంటూ కూడా చేశాం కదా, ఇన్స్పైట్ ఆఫ్ ఇవన్నీ ఉంటే కదా చేశాము. మరి మీరు తెచ్చిన 1 లక్ష కోట్ల రూపాయలు ఏం చేశారు? దేనికి ఖర్చు పెట్టారు? ప్రజలకు ఏం చేస్తున్నారు? చెప్పండి, ఏం చెప్పాను నాకు అర్థం అవ్వలే. ఏమనంటే నేను నిన్న ఇప్పుడు చూశాను, కొంతమంది మంత్రులు వచ్చి నేను మేము దీని రిప్రజెంటేషన్ ఇస్తుంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని చెప్తున్నారు. అన్నీ ఉంటున్నాయి కదా. మేముంటే ఈ 15,000 కోట్ల రూపాయలు మేము ప్రభుత్వమే డిస్కౌంట్ చెల్లించేది. ఎస్ కాదా? గత 5 సంవత్సరాల్లో సుమారు 45,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్కి వచ్చి సపోర్ట్ చేసింది. అంతకుముందు 5 సంవత్సరాల్లో 12,000 కోట్ల రూపాయలు చేశారు. మీరు 12,000 కోట్లు ఎక్కడ? పాడిందే పాట పాసిపళ్ళ దాచుడా అన్నట్లు ఏంది ఇది బొత్స? ఇట్లా చెప్పిందే చెప్తా ఉన్నావు. జగన్ రెడ్డి లాగా నీ దగ్గర కూడా సబ్జెక్టు వీకా? విద్యుత్ సంస్థలు భ్రష్టు పట్టించింది మీ ప్రభుత్వమే. ఆ పాపాలను కడుక్కునే ప్రయత్నం చేసిన ఉపయోగం లేదు. ఆల్రెడీ మరక పడిపోయింది. మరక మంచిదే, ఏమవుతుంది? మనమే కదా 30 ఏళ్ళు సీఎం అని జగన్ విర్రవీగాడు. తేరా ఇప్పుడు బొక్కబోర్లా పడి ఆ పాపాన్ని కూటమి ప్రభుత్వానికి అంటగట్టేలా చూస్తా ఉంటే అట్టా అయ్యిందేదో అయ్యింది. ఎప్పటికైనా భ్రమంలోంచి మీ తాడేపల్లి తొక్కలకు బయటికి రప్పించే మార్గం చూడండి. లేదంటే నిజంగా 30 ఏళ్ళు అధికారం రాకుండా పోతుంది. సాలే బొత్స, నాకేంటో కడుపులో వికారంగా ఉంది. ఇక బయలుదేరు.